ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే అన్న, ఎట్లును? అందంగా ఉన్నావు బుజ్జి, హీరోలా ఉన్నా అన్న. నీకు నువ్వే అనుకుంటావు అన్న హీరో అని చెప్పేసి సరదాగా. సరే, ఎనీవేస్ అన్న, బిగ్ టీవీ అయితే ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నది. మన ఫోక్ కళాకారులను అందరినీ కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చేసి ఫోక్ నైట్ని వాళ్ళకి మనం కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన యంగ్ ఫోక్ సింగర్స్ అందరు కూడా ఈ ప్రోగ్రాంలో భాగ్యస్వాములు అవుతున్నారు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తుంటే? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జనరల్గా ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక 10 మంది కలిసి 5గురు కలిసి ఒక షో చేస్తారు, లేకపోతే ఒక ఈవెంట్ చేస్తారు, ఒక మ్యూజికల్ నైట్ చేస్తారు. బట్ ఇదేంటంటే అసలు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా ఏకమై ఒక స్టేజ్ మీద కనబడడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఇండియాలోనే ఒక ఫస్ట్ టైం అని నేను అనుకుంటాను. దీనికి మధుప్రియ తర్వాత అజయ్ వాళ్ళు, విజయ్ వాళ్ళందరూ కూడా ఇంత సపోర్ట్ చేసి, ఒక హోస్ట్గా అమ్మాయి కూడా మధుప్రియ ఆర్గనైజ్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేసి చేయడం అంటే చాలా అదృష్టం ఇది. అంటే కళాకారులకు భేదాభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి తెలిసి తెలియకుండా. బట్ దీంతో పటాపంచలై తిరిగి అందరూ కూడా ఒక వేదిక మీద ప్రదర్శిస్తా అంటే ఆడియన్లు ఎంతో ఆనందపడతారంటే, అరే ఈమె ఈ పాట పాడింది, అరే ఆ పాట పాడదు, ఇది ఈ పాట పాడినాం ఈమెనే కదా, అరే ఇప్పుడు మనం పెళ్లికి పోయినాం మా పాటినాము ఇది కదా, ఇట్లా తెలుస్తా అంటే అట్లా 50-60 మంది అట్లా పాడతా అంటే అసలు ఆ వేదిక ఎలా ఉంటుంది, దాని కథ కార్ఖానం ఎట్లుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే ఇప్పుడున్న కాలంలో సినిమా పాటలు కానీ, డీజే బీట్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ తెలంగాణ ఫోక్ పాటలను ఏమన్నా డామినేట్ చేసే విధంగా మీకు అనిపిస్తున్నదా? అంటే మీరు ఒక సింగర్ గా చెప్పండి. 100% అనిపిస్తాయి. ఎందుకు తెలుసా, ఒకప్పుడు ఫోక్ సాంగ్ పెట్టడానికి సినిమాల్లో చాలా మంది వెనకాడేది. బట్ ఇప్పుడు ఫోక్ సాంగ్ పెట్టకపోతే సినిమానే లేదు, సినిమా లేదన్నట్టుగా భావిస్తాం. ఇంకోటి ఏం తెలుసా అన్న, ఇప్పుడు మనం ఒక సెంటిమెంట్ గా కూడా భావిస్తున్నాం. ఒక ఫోక్ సాంగ్ పెట్టినామంటే సినిమా హిట్ అవుతుంది. 100% కరెక్ట్. పాట వల్లనే సినిమాని గుర్తుపడతారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు సినిమాల్లో ఏదైనా సిచ్యువేషన్ చెప్పేటప్పుడు ఆ ఛానల్లో ఆ పాట ఉంది చూడు, ఆ టైప్ ఉండాలి మన సినిమాలో. తర్వాత కట్ చేస్తే సినిమాల్లో పాటల కంటే, సినిమా పాటలకు వచ్చేటువంటి వ్యూవర్స్ కంటే యూట్యూబ్ వ్యూవర్స్ అసలు వర్ణనాతీతం. 100 మిలియన్లు, 200, 300, 400 మిలియన్లు ఒక్కొక్క పాట. సో అదేంటంటే ఇప్పుడు దీంట్లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చేస్తే మదిన్ ఎస్కే, మా అల్లుడే మదిన్ ఎస్కే, తర్వాత కళ్యాణ్, వీళ్ళందరూ ఈ ఇద్దరే ఎన్నో పాటలు వీళ్ళందరూ ప్రతి కళాకారుడికి అందించి ఎన్నో హిట్స్ ఇవ్వడానికి దోహదపడ్డారు వీళ్ళు. సో ఒకప్పుడు జానపదం అంటే ఏదో పల్లెల్లో పాడుకుంటారు, ఏదో పాడుకుంటారు, పాడుకుంటారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, అసలు అందరూ పల్లెల్లో పోయేటప్పుడు వినేటట్టు పాడుకుంటారు అన్నట్టు తయారైంది ఇప్పుడు. ఒకప్పుడు ఇప్పుడు చూడండి, మన ఊర్లలో ఉండే అవ్వలు, నానమ్మలు, తాతమ్మలు వీళ్ళందరూ కూడా మళ్ళా జనాలలోకి వస్తున్నారు మంచి మంచి పాటల ద్వారా. అంటే కళని ఇంకా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఎంత అద్భుతం అన్న ఇది నిజంగా. ఇప్పుడు ఉండే జనరేషన్స్కి మన ఒగ్గు కథ కావచ్చు, తెలంగాణ పాటలు కావచ్చు, ఆ పదాలు కావచ్చు, అన్నీ మన జనరేషన్స్కి కొత్తగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కనకవ్వనే తీసుకోవచ్చు. ఇంత అద్భుతమైన గొంతు అసలు ఎట్లా పాసిబుల్ అవుతున్నది? ఇంత టాలెంట్ని మీరు అందరూ ఎట్లా బయటకు తీసుకొస్తున్నారు? ఎప్పుడు కూడా ఈ సృష్టిలో ఒక రహస్యం ఏంటంటే, ఇప్పుడు నేచర్ అని అంటారు కదా ఇంగ్లీష్లో, అట్లనే ఆ నేచర్ అనేది ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ నేచరే నిలబడుతుంది. అదే జానపదం. ఎక్కడైతే మనం పుట్టి, ఎక్కడైతే మట్టిలో పెరిగి ఒక మాణిక్యంలో ఎదగడానికి ఇప్పుడు మళ్ళీ అదే నేచర్ అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇంతటి వైభవాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి నేచరే. సో దానికి మనం ఎప్పుడు కూడా శిరస వహించి ఉండాలి, అంతే. ఆ నేచర్ని కాపాడుకోవాలి అనేదే ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాటే దానికి నిదర్శనం అని నేను అంటా. సో మీరు అంటే మామూలుగా అప్పటికప్పుడు ఇట్లా పాటలను అల్లేస్తుంటారు, పాటలను రాసేస్తుంటారు కదా? అవును. అంటే మీకు ఆలోచన, పాట రాసే ఆలోచన ఇప్పుడు అంటే మీరు ఒక కాన్సెప్ట్ తీసుకుంటారా? ఏ కాన్సెప్ట్ అనుకొని రాస్తారు? ఒక పాట రాయడానికి మీకు ఎన్ని రోజులు సమయం పడుతుంది? ఇక్కడ రోజులని కాదురా, అంటే ఇప్పుడు మనకు వచ్చిన సిచ్యువేషన్ బట్టి సాంగ్స్ రాసేస్తారు, అంతే కదా. ఇప్పుడు పల్లెల్లో ఒక పాట సిచ్యువేషన్ బట్టి మనం అనుకుంటాం, ఆ అనుకున్న దాన్ని కరెక్ట్గా గాడిలో పెడితే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, అంతే. ఆ మూమెంట్ వచ్చేస్తుంది. భగవంతుడు మనకి ఇన్బిల్ట్గా ఒకసారి శృతి లయ మన బాడీలో ఇచ్చినప్పుడు ఆ పల్లె ఒరవడి, ఆ పల్లెతనంలో ఉన్నటువంటి శృతి లయ జ్ఞానాన్ని మనకి ఎప్పుడైతే బాడీలో ఇంజెక్ట్ అయిందో అప్పుడు ఏ పాటని అట్టే తన్నుకొచ్చేస్తుంది, అంతే. డౌటే లేదు. దానికి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ మధ్య కాలంలో మీరు రాసిన ఒక అద్భుతమైన పాట ఏదైనా ఉంటే 2 లైన్లు మా బిగ్ టీవీ ప్రేక్షకులకు. నేను ఏం చేసిన అంటే ఫోక్స్, నేను చాలా అంటే
నేను బతుకమ్మ బోనాలు పాటలలో కూడా పెద్దపీట వేసిన. అవును. సో అలాంటి చేసుకుంటూనే నేను దాంట్లో ప్రయోగం చేద్దామని, ఇప్పుడు అందరూ జానపదం రకరకాలు చేస్తాను. చేసేటువంటి తరుణంలో నేను స్ట్రైట్ జానపదం కాకుండా దాంట్లో కొంచెం కమర్షియల్గా దాంట్లో ఒక ఫ్యూజన్ లాగా తీసుకొచ్చి నేను చేశాను. అదేంటంటే కష్టపడ్డా అనే ఒక మాటను తీసుకొని, ఒక వైరల్ మాటను తీసుకొని దీంట్లో తర్వాత ఊళ్ళల్లో ఇప్పుడు ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ను ఊళ్ళల్లో తిట్టుకుంటారు కదా, కొంచెం ఇట్లా మన పోతుంది మూతిని ఎత్తుకోపోతే ఎట్లా పెట్టింది ఆడదేం పట్టి తల పళ్ళ దింపుడు గల్లంగాను బుజ్జి ఓ బుజ్జి అని జనరల్గా నీ మీద మన పోతుంది మూతిని ఎత్తుకోపోతే ఎట్లా పెట్టింది ఆడదే పట్టి తల పళ్ళగా దింపుడు గల్లంగాను అనుకుంటారు కదా. దాన్ని లవ్ సాంగ్లో పెట్టి అట్లా ఒక లవ్ ఫెయిల్యూర్లో పెట్టి కష్టపడ్డా, ఇష్టపడ్డా, లవ్లో పడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరేనంటే సంబరపడ్డా, దానన్నలతోటి తన్నుల పడ్డా, కింద పడ్డ మీద పడ్డ, కర్మగాలి జైల్లో పడ్డ, వాడిని వీని బతిలాడి ఆఖరికి బయటపడ్డా, మోసం చేసిన బుజ్జో ఓ బుజ్జి పల్లెతనాన్ని ఆ పల్లెగా నాకు ఒక ర్యాప్ కనిపిస్తున్నది, ఒక ఫాస్ట్ బీట్ కనిపిస్తున్నది, ఒక జనరల్ ఎమోషన్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఒక పాట రూపంలో. ఇన్ని గనమా అది అంటే ఈ పాటలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంటే వాడు పాలమ్మిన, దానికి పట్టుచీర కొన్న, 30,000 పూలమ్మిన, దానికి పుస్తల తాడు కొన్న, 50,000 బోరువేలు నడిపిన, ఇంట్లో బాసలు కొన్న, 75 బర్లను మించిన, దానికి బంగారం కొన్న, లచ్చ ఒళ్ళు వంచి ఇల్లు కొన్న, చెమటగార్చి కారు కొన్న, బెడ్ మీద పరుపు కొన్న, 10 మందిలో పరువు కొన్న. అంటే ఒక లవ్ చేసేటప్పుడు ఒక లవర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? కేవలం లవ్లో పడిపోయి అమ్మాయి వెనకబడి ఆ జీవితం నాగం చేసుకోవట్లేదు కదన్నా. ఆ అమ్మాయి ఓకే చేసిందా మరి? అంటే ఓకే చేసిందా అంటే ఇప్పుడు ఒకవేళ ఆమె ఓకే చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఓకే చేస్తారు. అరే అదే అంతకంటే ఇంకొక మంచి మూడు. అవును అంతే కదా, సంపాదించేటోడు ఉంటే తల్లిదండ్రులు కూడా సరే మా అల్లుడు మస్తు సంపాదిస్తున్నాడు అయిపోయా ప్రేమోద్యమం ఫస్ట్ చేసుకో అంటారు. అంటే ప్రేమ కూడా ఉంది, ప్రేమిస్తూనే వాడికి సంపాదించే శక్తి ఉంది, వాడు మంచోడు, నేను చదువుకుంటాడు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఇదిని దాంట్లో మలిచి ఒక కొత్త వైవిధ్యాన్ని, ఒక ఇంట్రెస్ట్ని క్యారీ చేసి ఒక పులకించేలా. సూపర్ అన్న, అసలు నిజంగా మీ పాటలు నాకు కూడా చాలా నచ్చుతాయి. నాకే కాదు తెలంగాణ ప్రజలందరికీ కూడా మీ పాటలు చాలా నచ్చుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 23 తారీఖు నాడు కలుద్దాము, అక్కడ మనం కాన్సర్ట్లో దుమ్ము రేపుదాం. చుట్టమొత్తె కోణిగో చెటోనే, నేను కట్టమొత్తె భుజం దట్టెవాన్నే, కుడు అంటే పండగ నెటోనే, కులం మతం మరిచి కూడి ఉండేవాన్నే, పలకరించే పాటగాన్ని పులకరించే ఆటగాన్ని, 4 రోజుల బతుకుల్లో నాటకాలు తెలవనోనే, నేను తెలంగాణ పొరన్నే, తేడా వస్తే పచ్చి గుడ్డు కారన్నే, నేను తెలంగాణ పొరన్నే, తెలుగోళ్ళందరితోటి అలాయ్ బలాయ్ గుండెటోనే అందరూ. ద బిగ్ ఫోక్ నైట్ 2025 ఎల్బీ స్టేడియంలో 23వ తారీఖు ఆగస్టు సాయంత్రం 6 గంటలకు కలిసి మెలిసి దుమ్ము రేపుదాం, ఆడుకుంటా పాడుదాం, పాడుకుంటా ఆడుదాం. మీ నోట పాట మేము ఆట అంతే అంటారు. సూపర్, థాంక్యూ అన్న. థాంక్యూ, గాడ్ బ్లెస్ యు. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.